ఎన్ని రోజుల నుండో అనుకుంటున్నాము, అస్సలు కుదరలేదు. డోర్ సౌండ్ అయితే చాలు ఇంకా వాళ్ళ డాడీ వచ్చినని గబగబా ఊరికిపోతాడనమాట. ఎదురు ఊర్లో ఉండి అక్కడ పిల్లలతో ఆడుకొని ఇక్కడికి వచ్చి ఉండేసరికి జైల్లో ఉన్నట్టే ఉంది వాడికి. ఇంకా వాళ్ళ డాడీని చూడంగానే చాలా ఎక్సైటింగ్ ఫీల్ అవుతాడు. ఇవాళైతే తన కోసం ఒకటైతే గిఫ్ట్ అయితే తెచ్చిండనమాట. అదేనండి బండి. పక్కన బాబుకైతే ఉంది. ఇంకా బాగా కొట్టుకుంటారు, ఆడుకున్నంతసేపు ఆడుకుంటారు, కొట్టుకుంటారు. ఇంకా బండి కోసం ఎప్పటి నుంచో తేవాలనుకుంటున్నాం, కుదరలేదు. ఈ రోజు కుదిరింది. చూడండి అసలు ఎంత ఆనందమో. అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అది తెచ్చేసరికి 9:30 అలా అయింది. అయినా కానీ అసలు రాలేదు, ఇంట్లోకి అస్సలు రాలేదు. ఒక హాఫ్ అన్ అవర్ దాకా బయటలోనే తోలి అప్పుడు ఇంట్లోకి అయితే వచ్చిండే. ఇంక ఇద్దరు కలిసి తండ్రి కొడుకులు కలిసి ఒక అరగంట అయితే బయటనే ఆడుకొని అయితే వచ్చారు. వాడి హ్యాపీనెస్ చూసి అసలు మాకు చాలా హ్యాపీగా అనిపించింది. అదే అంటారు కదా, తండ్రి విలువ ఒక తండ్రి అయ్యాకనే తెలుస్తుంది, తల్లి విలువ ఒక తల్లి అయ్యాకనే తెలుస్తుంది అని. అది మాత్రం 100% నిజమండి. మనం ఇప్పుడు మన పిల్లలని చూసే విధానం తెలుస్తుంది కదా, మన తల్లిదండ్రులు కూడా మన కోసం ఎన్నో వదులుకుంటారు, మన కోసమే ఆలోచిస్తారు. వాళ్ళకంటూ ఒక లైఫ్ ఉందని మర్చిపోతారు. వాళ్ళకంటూ ఒకటి కొనుక్కోవడం చేసుకోవడం ఏం తెలియదు. అన్ని పిల్లల కోసమే, అంటే మన కోసమే. మనం మన పిల్లలపై చూపించే ప్రేమ కంటే వాళ్ళు మనపై చూపించిన ప్రేమే ఎక్కువ. ఇంకా మనపైయే కాదు, మన పిల్లలపై కూడా చాలా ప్రేమ చూపిస్తారు. నిజమా కాదా? కామెంట్